ఈ రోజు అఫీస్పేట బ్రిడ్జి దగ్గర నుంచి లింగంపల్లి వరకు కూడా ఈ మంజీరా రోడ్డును పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ శ్రీలింగంపల్లి ప్రజాపౌర్ యాత్రలో భాగంగా హఫీస్పేట్ ఫ్లైఓవర్ నుంచి ఏదైతే ఈ రోడ్డు 2.5 కిలోమీటర్లు 1.5 కోటి శాంక్షన్ అయ్యి జమానా అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు తవ్వుతూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. దాదాపు 1,00,000 మంది ఈ రోడ్డు చుట్టుపక్కల నివసిస్తూ ఉన్నారు. హైరేజ్ అపార్ట్మెంట్లోని పదే చెప్తూనే ఉన్నాం, పదే మేము కంప్లైంట్లు ఇస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీలు మారడానికి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ పార్టీలు మారడానికే ఉన్నారు, కానీ ప్రజల సమస్యల మీద ఏమాత్రం కూడా పట్టించుకోనే లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ పరిష్కారం ఇమీడియట్గా ఈ రోడ్డు పరిష్కారం కావాలి. మరి మేము కూడా గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటరు ఆయన ఎప్పుడు కూడా మరి టైంపాస్ చేస్తూనే ఉంటాడు. మేము చేస్తున్నామని మొన్ననే మేము వచ్చే ముందు ఇక్కడ వచ్చి షో ఆఫ్ చేసిపోయారంటే ఎమ్మెల్యే కూడా షో ఆఫ్ చేసిపోయాడు. సో మేము అనేది ఏంటంటే వీళ్ళ సొంత ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతారు, కానీ ప్రజల సమస్యల కోసం పార్టీలు మారతలేరని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇంకొక విషయము, ఇక్కడ ఉన్నటువంటి మియాపూర్ చెరువు కానీ అఫీస్పేట్ చెరువు కానీ చెరువుల సుందరీకరణ పేరుతోటి చెరువులన్నీ ఖాళీ చేసిరు. ఇక్కడ వాటర్ లేదు. మేము ఇంతకుముందు కూడా చెప్పినాము, చెరువుల పేర్లతోటి కబ్జాలు చేస్తారు. దీని మీద కూడా మరి అధికారులు నిర్లక్ష్యం వహిస్తారు, ఈ రోడ్ల మీద కూడా నిర్లక్ష్యం వహిస్తారు. వెంటనే మరి 2-3 నెలల్లో ఈ రోడ్డు మొత్తం పూర్తి చేయాలని మా డిమాండ్. ఈరోజు కార్యక్రమం అదే. ఈ 2.5 కిలోమీటర్లు వెంటనే ఈ రోడ్డు వేయాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది గర్భిణీ స్త్రీలు, ఇక్కడ ఉన్నట్టు మహిళలు, ఆఫీసులకు పోయే మాకు స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు మయం జోల ముందల అది 3 నెలల నుంచి రోడ్డు బ్యారికేడ్లు వేసి పెట్టారు. 3 నెలల నుంచి స్కూల్ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తామంటే ఇట్లా 3 నెలల నుంచి హాలిడేస్ ఉండే, వర్షాకాలం స్టార్ట్ అయింది. మేము ఒకటి కోరేది, అధికారులు ముద్దు నిర్ధారణలు ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్పొరేటర్లు కూడా మీరు పార్టీలు మారే యోచనలో తప్ప ప్రజల సమస్యల మీద లేరు. మీరు ఫస్ట్ ప్రజల సమస్యల మీద మీరు గమనించండి. ప్రజలు కూడా మీరు ఏ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ఎవరు ఏం చేస్తున్నారని మీరు ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తాను.